ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్ రెడ్డి తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి ఇంటికి ఎదురుగా తుపాకీ పెట్టి పైసలు వసూలు చేసిండు అని ఎవరు చెప్పిండ్రు? క్యాబినెట్ మినిస్టర్ గారి కుటుంబ సభ్యులే చెప్తుండ్రు కదా. అది ఎందుకు మాట్లాడవు నువ్వు? ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయవా? గన్ను పెట్టినోడెవడు, పైసలు వసూలు చేసినోడెవడు ఎందుకో బయటకు రాదు. ఇట్స్ పెడతామా? రేపు బీఆర్ఎస్ వచ్చినాక అన్ని బయటకు తీయమా? మీ హయాంలో గన్ కల్చర్ పెరిగింది, మా హయాంలో అగ్రికల్చర్ పెరిగింది, మీ హయాంలో గన్ కల్చర్ పెరిగింది. ఇలా రేవంత్ పాలనలో అసలు ఎక్కడ చూసినా మాఫియా. నిన్న మనం చూసినాం కదా, ఒక మంత్రి గారి కుమారుడు వాళ్ళని బౌన్సర్లను వేసుకొని పోయి భూములు కబ్జా పెట్టుడు, ముఖ్యమంత్రి గారి సన్నిహితుడు తుపాకీ పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించుడు. ఇట్లా అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను తయారు చేస్తే వీళ్ళు క్రైమ్ క్యాపిటల్గా వీళ్ళు హైదరాబాద్ను మలిపిండ్రు.